ఇక ఢిల్లీ కేంద్రంగా కర్ణాటక రాజకీయాలు మారుతున్నాయి. కర్ణాటక సీఎం కుర్చీపై ఉత్కంఠ నెలకొంది. ఇక సిద్ధరామయ్య రాజ్యసభకు వెళ్తారా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కర్ణాటక సీఎం ఎవరు కాబోతున్నారు? కేసీ వేణుగోపాల్కు రాహుల్ ఇచ్చిన మాట నిజం కానుందా? డీకే శివకుమార్ ప్రమాణం ఎటు? ఇక దీనికి సంబంధించి కూడా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, మళ్ళీ కర్ణాటక రాజకీయాలు తొమ్మిదికి వచ్చాయి. ఇది ఏ విధంగా చూడొచ్చు? నిజంగానే ఢిల్లీలో పాపులు కదుపుతున్నారా? అసలు ఏంటి? దాదాపు మనకు కర్ణాటక రాజకీయాలు అంటే నాటకాలు ఈ రెండింటిని విడదీస్తే మనకు నాటకాలు అన్నటువంటి దీంట్లో సెంటెన్స్లోనే కనపడుతుంది. దాదాపు మనకు ఈ కర్ణాటక రాజకీయాలకు సంబంధించింది ఇప్పటి వరకు కూడా దాదాపు 4 times కూడా ఇటు ఢిల్లీ కేంద్రంగా రాజకీయ పరంగా కూడా మారుతున్నటువంటి రాజకీయ ప్రకంపనలని చెప్పవచ్చు. దాదాపు మనకు ఈరోజు ఉదయం కూడా ఎంతో ఉత్కంఠతో అటు బలాబలాలను నిరూపించుకునే విధంగా కూడా అటు నిన్న రాత్రి 11 గంటలకు ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఇది కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు అన్నటువంటిది మాత్రము ఒక బిగ్ టైటిల్ తోటి ఈ రోజు అంతా కూడా దేశవ్యాప్తంగా ఇదే ప్రధాన చర్చ. ఈరోజు ఉదయము ఒకవైపు ఒక రూమ్లో సిద్ధిరామయ్యకు సంబంధించినటువంటి ఎవరైతే ఆయనకు మద్దతు తెలిపేటటువంటి వ్యక్తులతో అంటే బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు, ఇటు డీకే శివకుమార్కి సంబంధించినటువంటిది డీకే సురేష్ ఆయన తమ్ముడు, తర్వాత డీకే శివకుమార్ సంబంధించినటువంటి వీళ్ళు ఇటు ఒక బ్రేక్ఫాస్ట్ రాజకీయాలతో వేడెక్కినటువంటి కర్ణాటక భవన్ దాదాపు 2 గంటల పాటు చాలా కీలకమైనటువంటి సమావేశాలతో 11 గంటలకు కాంగ్రెస్ హైకమాండ్ ముందర హాజరయ్యే ముందర కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కూడా అంటే వారికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. కానీ ఇటు ముఖ్యంగా మెయిన్ పాయింట్ మనకు కాంగ్రెస్ కుర్చీపై ఎవరు అన్నది మాత్రం ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా దానికి తగ్గ ఆన్సర్ ఎక్కడ కూడా దొరకలేదు. కానీ 11 గంటల తర్వాత ఇందిరాభవన్కి సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలు మాత్రం చోటు చేసుకుంటున్నాయి. దాదాపు చాలా కీలకమైనటువంటి చర్చలు కూడా అంతర్గతంగా జరిగాయి అన్నటువంటిది మాత్రం సోర్సెస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్కి సంబంధించినటువంటిది మల్లికార్జున్ ఖార్గే, కేసీ వేణుగోపాల్, ఇటు డీకే శివకుమార్, సిద్ధిరామయ్య ఈ నలుగురితో కర్ణాటక రాజకీయాలు ముడిపడి ఉన్నాయి అంటే మాత్రము ఖచ్చితంగా అని చెప్పవచ్చు. బీజేపీ ఏదైతే పాలసీ అంటే నితీష్ కుమార్కి సంబంధించినది ఏ విధంగా అయితే సీఎంని నుంచి వైదొలగించి రాజ్యసభకు ఏ విధంగా అయితే పంపించారో అదే విధంగా కర్ణాటకకు సంబంధించినటువంటిది కూడా సిద్ధిరామయ్య రాజ్యసభకు వెళ్తాడా అన్నటువంటిది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎందుకనంటే మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అనుకోవచ్చు, తీవ్రమైనటువంటి ఒత్తిడి కాంగ్రెస్ హైకమాండ్ ముందర దాదాపు 15 రోజుల నుంచి కూడా పర్సనల్గా అటు డీకే శివకుమార్కి సంబంధించినటువంటిది మద్దతు గల ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా పర్సనల్గా కలుస్తూ చెప్తున్నటువంటిది అటు రాహుల్ గాంధీతో, అటు సోనియా గాంధీతో, ఇటు మల్లికార్జున్ ఖార్గేతో కూడా అంటే సమావేశాలతో కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటిది. ఇటు కేరళ ముఖ్యమంత్రి పీఠం వరకు కూడా వెళ్ళినటువంటి కేసీ వేణుగోపాల్కు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారంగా ఇటు ఆ అధ్యక్ష పదవి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మల్లికార్జున్ ఖార్గే ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని ఇవ్వబోతున్నారు అన్నటువంటి ఈ ఢిల్లీ కేంద్రంగా. మరి మల్లికార్జున్ ఖార్గే ఎక్కడ పోతారు అంటే ఆయన వయసు రీత్యా అనుకోవచ్చు, ఆయనకు సంబంధించినటువంటిది పట్టుగల రాష్ట్రం ఏది అంటే కర్ణాటక రాష్ట్రం. అంటే ఇప్పుడు ఇటు మల్లికార్జున్ ఖార్గేకి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు ఉండేటటువంటి పదవి బాధ్యతలు కేసీ వేణుగోపాల్కి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మల్లికార్జున్ ఖార్గే నుంచి ఇటు కర్ణాటక సంబంధించినటువంటి ముఖ్యమంత్రి తన సొంత రాష్ట్రం కాబట్టి అక్కడ పట్టున్నటువంటి రాష్ట్రం కాబట్టి ఇక్కడ మల్లికార్జున్ ఖార్గేకి ఇటు వెళ్తారా అంటే ఇక్కడ డీకే శివకుమార్ ఎట్టుపోతాడు అన్నటువంటిది ఒక బిగ్ క్వశ్చన్. ఎస్ రైట్ కళా, థ్యాంక్ యూ.